టీడీపీ పెద్దలే సూత్రధారులు పాత్రధారులుగా సాగుతున్న నకిలీ మద్యం మాఫియాకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 5 ఏళ్లలో 45,000 కోట్లు కొల్లగొట్టే పన్నాగానికి పాల్పడిన ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కుతంత్రం పన్నింది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్న డిమాండ్ను బేఖాతరు చేస్తూ టీడీపీ వీర విధేయ అధికారులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను రంగంలోకి దించింది. డైవర్షన్ డ్రామాలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ ఆయన సోదరుడు రాములను అక్రమంగా అరెస్ట్ చేసింది. ఏపీలో ప్రజల్ని న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు కూటమి సర్కార్ బరితెగించి కుట్రకు పాల్పడింది. రాష్ట్రంలో బట్టబయలైన నకిలీ మద్యం మాఫియా వెనక అసలు సూత్రధారుడు టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే అన్నది ఆధారాలతో సహా బట్టబయలైంది. కుటీర పరిశ్రమ తరహాలో ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం తయారీ యూనిట్లు నెలకొల్పటం, దర్జాగా సరఫరా విక్రయాల వెనక ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయి. 5 ఏళ్లలో 45,000 కోట్ల దోపిడీకి 2024 ఎన్నికలకు ముందే పక్కా పన్నాగం పన్నారు. అందుకే మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, శంకర్ యాదవ్ను కాదని 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లి టీడీపీ టికెట్ను జయచంద్రారెడ్డికి ఇచ్చారు. నకిలీ మద్యం మాఫియాలో ఆయనే కీలక పాత్రధారి కావటం గమనార్హం. ఇక జంట హత్యల కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు గతంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్షమాభిక్ష ప్రసాదించింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టికెట్ లభించిందన్నది బహిరంగ రహస్యం. నకిలీ మద్యం కేసులో ఏవన్గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దెపల్లి జనార్దన్ రావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు పార్టీ బీఫారం ఇచ్చినప్పుడు ఆయన కూడా ఉన్నారు. బీఫారం స్వీకరించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. కాగా జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫామ్ ఇస్తున్నప్పుడు జనార్దన్ రావు పక్కనే ఉండటం చూస్తూ ఉంటే ఆయన వారికి ఎంతటి సన్నిహితుడన్నది స్పష్టమవుతోంది. నకిలీ మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులైన జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ రావులు టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులన్నది ఫోటో, వీడియో ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. నకిలీ మద్యం కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ నేతలు, నిపుణుల డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సిబిఐ దర్యాప్తునకు అప్పగించాలని జోగి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కానీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ను నియమించడం గమనార్హం. సిబిఐ దర్యాప్తు చేస్తే నకిలీ మద్యం దందా సూత్రధారుడుగా ఉన్న తమ బండారం బయటపడుతుందన్నదే ప్రభుత్వ పెద్దల ఆందోళన అన్నది సుస్పష్టం.